హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మెన్సురేషన్కి సంబంధించి సిలబస్ చూడండి ఒకసారి. మెన్సురేషన్లో అసలు సిలబస్ ఏమేమి ఉంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి ఇక్కడ చూడండి. మెజరింగ్ లెంత్, వెయిట్, కెపాసిటీ, టైం అండ్ మనీకి సంబంధించి మనకి. నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలతలు ఏమేమి ఉంటాయి, వైశాల్యం అనేది ఉంటుంది, చుట్టుకొలత వైశాల్యం సంబంధించి. అలాగే త్రిభుజం గురించి, రెక్టాంగిల్, స్క్వైర్, మిగిలిన చతుర్భుజాలకు సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి వృత్తముకు సంబంధించి, అలాగే బహుభుజులు, పాలిగాన్, అవి వచ్చేసి మనకి 8th 9thలో అయితే ఉంటాయి. సో మనకి కొత్తగా యాడ్ చేశారు అంటే ఈ బహుభుజులు అనమాట. అలాగే ఉపరితల వైశాల్యం, అలాగే వీటి ఉన్నాయి కదండి. ఆ ఉపరితల వైశాల్యంలో ఏమేమి ఉన్నాయి అంటే క్యూబాయిడ్, సిలిండర్, వాటికి సంబంధించి. ఫస్ట్ వన్ మనకేమన్నాము, కొలతలు, వాటికి సంబంధించి దూరమానాన్ని ఎలా యూజ్ చేస్తాం, దూరాలను ఎలా యూజ్ చేస్తాము, అసలు వాటికి ప్రామాణిక కొలత అనేది ఏంటి అంటే మీటర్ అన్నమాట. అలాగే ఈ టేబుల్ ఆఫ్ లెన్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇలా బాక్స్ వేసి చూపిస్తున్నాను. కిలోమీటర్ 10³/1000 కిలోమీటర్కి సంబంధించి. అలాగే హెక్టామీటర్కి సంబంధించి, డెకామీటర్కి సంబంధించి, అలాగే మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఈ టేబుల్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ టేబుల్ అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. చూడండి, కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇలా మనం మెన్సురేషన్ సంబంధించి సిలబస్ అంతా ఒక చోట రాసుకొని వన్ బై వన్ రాసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఇలా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో. చూడండి, వీటికి షార్ట్ కట్స్లో మనం కోడ్ KHDMDCMI ఇలా రాసుకున్నాం. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. దూరమాన పట్టిక అనేది చూసేసాం కదా. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఈ 476 సెంటీమీటర్స్ని హెక్టామీటర్లోకి మార్చమన్నారు. సో మనం ఏం చేస్తాం, ఈ కోడ్స్ అనేవి రాసేసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు, సెంటీమీటర్ అన్నాడు. సెంటీమీటర్ దగ్గర మనం 6 రాసుకొని ఇలా రాసేసుకొని హెక్టామీటర్ పక్కన మనము, హెక్టామీటర్ కదా, హెక్టామీటర్ పక్కన డాట్ పెట్టుకుంటే ఇక్కడ 1 రాసేసుకుంటాం. సో ఆన్సర్ ఇక్కడ ఈజీగా మనకు వచ్చేసింది. సో ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి, ఇలాగే అనమాట. ఓకేనా, సెంటీమీటర్ అన్నారు కాబట్టి మనం వన్స్ ప్లేస్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే మనం అడిగారో దాని పక్కన ఫుల్ స్టాప్ ఇలా డాట్ పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్.